హాయ్ అండి. వెల్కమ్ టు భీష్మ కాంపిటేటివ్ పోర్టల్. మనకి నిన్న గ్రూప్ 2 సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో జీఆర్ఎల్ నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి ముందు రోజు మొన్న 10వ తారీఖు మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అయితే రావడం జరిగింది. నిన్న మొన్న నేను వీడియో చేయలేకపోయాను. చాలామంది పర్సనల్గా నన్ను అడగడం జరిగింది. అన్న మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే గ్రూప్ 2కి సంబంధించింది కూడా మీకు ర్యాంక్ ఎంత వచ్చిందని చెప్పి చాలామంది పర్సనల్గా నన్ను అడగడం జరిగింది. యాక్చువల్లీ నాకు కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల నేను నిన్న వీడియో చేయలేకపోయాను, మొన్న కూడా వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నా వాయిస్ ఎలా ఉందనే దాన్ని బట్టి. నాకు కొంచెం లాస్ట్ 3 డేస్ నుంచి కోల్డ్ అవ్వడం వల్ల నేను అసలు వీడియో చేయలేకపోయాను అనమాట. అయితే ప్రధానంగా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోతున్నటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒకటి గ్రూప్ 1 కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, దాంతోపాటుగా గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంది, అలాగే నాకు వచ్చినటువంటి మార్క్స్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా. సో నేను కూడా ఒక ఆస్పిరెంట్నే కాబట్టి ఎప్పుడు మీతోటి కొన్ని విషయాలను నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో నా మార్క్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోవడం ఒక పద్ధతి అని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది నేను అడగకపోయినప్పటికీ గ్రూప్ 1 సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మార్క్స్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో నాకు పర్సనల్గా స్క్రీన్ షాట్లు షేర్ చేయడం జరిగింది, నాకు మెయిల్ చేయడం జరిగింది అనమాట. నేను అడగలేదు, చాలామంది నాకు పర్సనల్గా పంపించారనమాట. సో నేను కూడా చెప్పుకోవడం ఒక మంచి పద్ధతి కాబట్టి నేను కూడా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన కొన్ని డిస్కషన్ చేయాల్సి ఉంది. అయితే రెండు వేరు వీడియోస్ చేసి ఉంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే వీడియోలు ఒకే రోజు 2 వీడియోలు చేయడం, మళ్ళీ ఆడియన్స్ అటు ఇటు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అనేది నాకు ఇష్టం లేదనమాట. సో ఒకే వీడియోలో గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నేను చెప్తాను, అన్నీ డిస్కషన్ చేస్తాను. ఓకేనా? గ్రూప్ 2కి సంబంధించి ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దాము. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో ఆన్ చేయడానికి గల ముఖ్య రీజన్ ఏంటంటే, మనకు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మన క్యామ్ ఏదైతే ఉందో, అంటే మన ఫేస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకు క్యామ్కి చూపించాల్సి వస్తుంది. ఒకవేళ చూపించకపోతే కొంచెం గైడ్లైన్స్ ఏదైతే ఉందో అది క్రాస్ చేసినట్లు అవుతుందనే ఉద్దేశంతో అది కొత్త గైడ్లైన్స్ అనమాట, యూట్యూబ్ గైడ్లైన్స్. అందువల్ల నేను ఫేస్ రివీల్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనము డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ గ్రూప్ 2 చూద్దాము. ఇక్కడ ఎవరైతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అప్ టు ఒక 1000 ర్యాంక్ లోపల వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా ఛానల్ తరపున ప్రత్యేకంగా, నా తరపున మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా తరపున ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్తున్నాను అనమాట. ఓకేనా? మన ఆడియన్స్ మేబీ ఉండొచ్చు, మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు ఒక 2 మంది, వాళ్ళు నా ఛానల్ కూడా చూస్తారు, కాకపోతే వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతున్నారు అనమాట. ఓకేనా? సో అది ఒక హ్యాపీ విషయము. సరే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. గ్రూప్ 2 గురించి ఏంటంటే, మనము ముందు నుంచి చెప్పుకునే టాపిక్ అనమాట ఇది. నేను కట్ ఆఫ్ వీడియో చేసిన రోజు కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను, మనకు పేపర్ చాలా కఠినంగా వచ్చాయని చెప్పి. అయితే ఏ పేపర్ చూసుకున్నప్పటికీ సరే, మనకు గ్రూప్ దాంట్లో ఎకానమీ పేపర్ కావచ్చు, లేకుంటే పాలిటీ సంబంధించిన పేపర్ కావచ్చు, ఈవెన్ మనకు తెలంగాణ ఉద్యమం పేపర్ కూడా కావచ్చు, చాలా టఫ్గా వచ్చాయి. మీరు అందరూ చూశారు కూడా. అది ఏంటంటే, ఒకే క్వశ్చన్ని అది ఎలా ఇచ్చాడంటే, మనం జనరల్గా వేరే ఎగ్జామ్స్ ఏమైనా రాసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ దాంట్లో వేరే ఎగ్జామ్లో 4 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఒకటే క్వశ్చన్ నుంచి 4 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయొచ్చు. అలాంటి 4 క్వశ్చన్లను కలిపి ఇక్కడ మన స్టేట్మెంట్ రూపంలో అడగడం వల్ల మనకు కొంచెం టైం టేకెన్, అలాగే ఆ టాపిక్ మీద కంప్లీట్ అవగాహన ఉండేటట్టు, అంటే ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఆన్సర్ చేసే విధంగా మనకు అడగడం జరిగింది. అంటే ఒక క్వశ్చన్ని 4 విధాలుగా 5 విధాలుగా వాడు అడగాల్సినటువంటి పర్టికులర్ టాపిక్ని మనకు ఒక క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. ఇది మనం అందరం గమనించినటువంటి విషయము. ఈ మోడల్ అనేది ఈవెన్ మన సివిల్ సర్వీస్తో కంపేర్ చేస్తే దాంతో కూడా ఖచ్చితంగా టఫ్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఈ రీజన్స్ వల్ల మనకి చాలామందికి మార్క్స్ అనేది గ్రాస్ పడిపోవడం జరిగింది. దాంతోపాటుగా కొంతమంది అభ్యర్థులకి అంటే లాస్ట్ టైం మిస్ అయినటువంటి అభ్యర్థులు 2016-17 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మిస్ అయినటువంటి అభ్యర్థులకు కూడా ఎంతో ఆశలతోటి ఇప్పుడు చదివినప్పటికీ చాలా తక్కువ స్కోర్ చాలా తక్కువ స్కోర్ని పొందడం జరిగింది. ఇది మెయిన్ రీజన్ ఈ పేపర్ టఫ్గా రావడం వల్ల అనమాట. ఓకేనా? ఇంత టఫ్గా వచ్చినటువంటి ఈ పేపర్స్ వల్ల మనం చూసాము నిన్న రిజల్ట్స్ దాదాపుగా హైయెస్ట్ మార్క్స్ కేవలం 440 దాటిన, అంటే 400 దాటినటువంటి అభ్యర్థులు కేవలం 63 మంది మాత్రమే ఉన్నారు.
అంటే 100 మందికి కూడా కనీసం 400 మార్కులు దాటని పరిస్థితి మనకు నిన్నటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూసిన తర్వాత మనకు తెలుస్తూ ఉంది. ఓకేనా. సో అంత కఠినంగా వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లు మనము ఏ విధంగా చదవాలనేది మనకు ఒక గుణపాఠం నేర్పిందని చెప్పి మనం ఒక లెసన్ అనేది దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే చెప్పదలుచుకున్నాను. ఓకేనా. సో దీనివల్ల మనకు మార్క్స్ అనేది భారీ ఎత్తున తగ్గాయి. చాలామంది అభ్యర్థులకు బీభత్సంగా తగ్గాయి మార్క్స్. మీరు చూశారు ఆల్రెడీ. కేవలం 360 దాటినటువంటి వాళ్ళు, 360 క్రాస్ చేసినటువంటి వాళ్ళు 700 మంది కూడా లేని పరిస్థితి. అంటే ఇంతమంది దాదాపు 2.5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో సీరియస్ ఆస్పిరెంట్స్ మనం గతంలో చెప్పుకున్నాము 30 నుంచి 40,000 మెంబర్స్ ఉంటారు అని చెప్పుకున్నాము. గత వీడియోలు మేబీ మీరు చూసే ఉండొచ్చు కాక అది ఇప్పుడు గుర్తుండకపోవచ్చు. 30,000 నుంచి 40,000 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు అని అనుకుంటే దాంట్లో కనీసం 1000 మందికి కూడా 360 మార్కులు దాటని పరిస్థితి మనకు నిన్నటి రిజల్ట్ చూస్తే అర్థమవుతూ ఉంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మనము చెప్పిన కట్ ఆఫ్ నిజమైంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చాలా సంతోషంగా చెప్పదలుచుకున్నాను. మరీ ముఖ్యమైనది ఏంటంటే మన ఆడియన్స్లో కూడా కొంతమంది మనకు వ్యతిరేకస్తులు ఉన్నారనమాట. అంటే మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, మనం చెప్పే విధానం కావచ్చు, వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మనకు తెలియదు. నేను ఇక్కడ మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది 3rd వన్. మనము చెప్పిన కట్ ఆఫ్ నిజమైందని చెప్పి గ్రూప్ 2కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. మనము డిసెంబర్ 18వ తారీఖు రోజు ఒక వీడియో చేసుకోవడం జరిగింది. గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇది సేఫ్ జోన్ అని చెప్పి ఇక్కడ చూడండి, థంబ్నెయిల్ క్లియర్గా పెట్టాను. గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ సేఫ్ మార్క్స్, మీకు ఈ మార్క్స్ వస్తున్నాయని చెప్పి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేశాను. దాదాపు 9,200 మంది చూశారు. డిసెంబర్ 18వ తారీఖు రోజు ఈ వీడియో మనం చేసుకోవడం జరిగింది. అయితే నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, ఆ రోజు పర్సనల్గా దాదాపు పర్సనల్తో పాటు అంటే పర్సనల్ నాకు మెయిల్ చేయడం కానీ, కొంతమంది అభ్యర్థులు నాకు పర్సనల్గా మెయిల్ చేయడం, ఈ వీడియో కింద కామెంట్లో కొంతమంది తప్పుడు కామెంట్లు చేయడం, ఏదో వ్యూస్ కోసం మీరు వీడియోస్ చేస్తున్నారని చెప్పి కొంతమంది కొన్ని మాటలు అన్నారండి. నేను కూడా ఒక ఆస్పిరెంట్నే. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఈరోజు రిజల్ట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నేను మీతో చెప్పదలుచుకున్నాను. మోస్ట్లీ ఎవరికైనా ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్స్ చేశారో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను. ఆ రోజు నేను వీడియో చేశాను. మీ వల్ల ఆ రోజు నేను నా కామెంట్ ఏదైతే ఉందో అది నేను డిసేబుల్ చేశాను అనమాట. కామెంట్ అనేది ఆఫ్ చేసేసాను ఆ రోజు ఈ వీడియో కింద. అయితే చూడండి, ఆ రోజు నేను చెప్పినటువంటి మార్క్స్ ఏంటంటే సేఫ్ మార్క్స్, జస్ట్ సేఫ్ అనమాట. వీళ్ళంతా సేఫ్లో ఉండొచ్చు అని చెప్పి నేను చెప్పాను. అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ అని చెప్పాను. ఎగ్జాంపుల్కి ఇది 390. ఈ వీడియో మీరు ఒకవేళ ఈ ఛానల్లో ఉంది, ఒకవేళ మీరు వీలైతే చూడొచ్చు కూడా. 23rd మినిట్ నుంచి ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్ వెళ్ళి జస్ట్ అక్కడ వెళ్ళి చూడొచ్చు. నేను అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. 390 మార్కులు దాటినటువంటి వాళ్ళు +10 మార్క్స్ సేఫ్ జోన్ అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. ఈరోజు రిజల్ట్ చూడండి, మీరు GRL ఓపెన్ చేసి చూడండి. 380 దాటినటువంటి వాళ్ళందరికీ వచ్చేటువంటి అవకాశం 100% కనిపిస్తూ ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో 380+ ఉండేటువంటి అవకాశం 382 దగ్గర కనబడతా ఉంది. మేము చూసాం, మార్క్స్ చూసాం కాబట్టి చెప్తున్నా. GRL మీరు అందరూ చూశారు. 390 క్రాస్ అయినటువంటి, ఇప్పుడు నేను అది PDF కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు PDF గమనించినట్లయితే చూడండి, దాదాపుగా ఇది ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. మీరు ఆల్రెడీ చూశారు. నేను చెప్పింది 390 మార్క్స్కి +10 మార్క్స్ అని చెప్పాను. అంటే 380 నుంచి 400 మార్కుల మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లియర్గా చెప్పాను. ఇక్కడ 380 మార్కులు దాటినటువంటి అభ్యర్థులు ఎంతమంది? ఇక్కడ చూడండి, 380 మార్కులు దాటినటువంటి వాళ్ళు కేవలం 246 మంది మాత్రమే. కేవలం 246 మందికి మాత్రమే 380 మార్కులు దాటినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే మీరు గమనించవచ్చు నేను చెప్పినటువంటి మార్క్స్ ఎంతవరకు నిజమైంది అనే దాని గురించి. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ రోజు నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ ఒక వీడియోకే కాదు, చాలా వీడియోలకు వచ్చాయి. నాకు గ్రూప్ 3కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చేశాను, గ్రూప్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చేశాను. గ్రూప్ 1 దగ్గర ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం, ఓకేనా. అయితే ఇక్కడ సేఫ్ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన 370 +or-15 అని పెట్టాను. దగ్గర మనకు కొన్ని కేటగిరీకి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే 360 మార్క్స్ కట్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది GRL చూసిన తర్వాత. నేను అది కూడా ఇప్పుడు చూపించదలుచుకోలేదు, వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి, ఓకేనా. సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనకి నెగిటివ్ కామెంట్స్ భారీగా పెరిగిపోయినాయి గతంలో. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి అనలైసిస్ ఏదైతే ఉందో అది నిజంగా ఉంటుంది, అది అభ్యర్థులకి అనుకూలంగా ఉంటుంది, తప్పుడు ప్రచారం ఉండదు అని చెప్పి ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. దానికోసమే నేను ఇది ప్రూఫ్ చెప్పదలుచుకున్నాను అనమాట, ఓకేనా. సో మనము చెప్పినటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది నిజంగానే ఉంటుంది. ఎందుకనంటే మనం ఎప్పుడు అబద్ధం చెప్పము. మనల్ని నమ్ముకొని కూడా కొన్ని విషయాలు నమ్మదలుచుకున్నారు ఆడియన్స్. ఎందుకంటే ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులలో చాలామంది అభ్యర్థులు
ఒక విషయాన్ని వాళ్ళు నమ్ముతున్నారు అని అంటే అది ఎవరి మీదకి వస్తుందంటే ఛానల్ మీదకి వస్తుంది అనమాట. ఛానల్ ఎవరైతే నడుపుతున్నారో వారి మీదనే డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నన్ను నమ్మి మీరు అంటే తప్పుడు ఆశలు పెట్టుకోవద్దు కదా, అందుకనే నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో ఒక విషయం ఏదైతే ఉందో ఇది మనం అంచనా చేసినటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది నిజమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి మనకి. ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే భారీగా ఉంది. అంటే మార్క్స్ మనకు పేపర్ టఫ్గా రావడం వల్ల మనకి మార్క్స్ అంతగా ఆశించినంతగా రాలేకపోయింది. సో దీనివల్ల మనం ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటిది అనే దాని గురించి నన్ను అడిగినట్లయితే నా తరపున నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక అంశం ఉంది. ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా గత సంవత్సరంలోనే ప్రభుత్వ వర్గాలు ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. కాబట్టి అసలు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. కాబట్టి ఇకపై అంటే రానున్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో 3-4 months తర్వాత ఖచ్చితంగా మనకి ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటువంటి అవకాశం 100% కనిపిస్తూ ఉంది. సో మీరేం చేస్తారంటే, నా తరపున సలహా ఏంటంటే, లాంగ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఈ లాంగ్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలనంటే 6 నెలల్లో మీకు నోటిఫికేషన్ వచ్చే లోపల మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా. మీరు మీ సిలబస్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా మీరు ఒకసారి తిప్పి ఉంచాలన్నమాట. ఖచ్చితంగా తిప్పి ఉంచాలి. దాంతోపాటుగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు టెస్ట్ సిరీస్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క అంటే మీరు రాసేటువంటి టెస్ట్ సిరీస్లు ఏవైతే ఉంటాయో అవి మీరు చదవకుండా రాయొద్దనమాట. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది రాస్తారు 5,000 10,000 కట్టేసి వారం తిరుగుతూ ఉంటారు. వారానికి 2-3 టెస్ట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తారు, చదవకుండా రాస్తే రాదండి, మనకు ఉద్యోగం రాదు. నేను ముందే చెప్తున్నాను, మీరు చదివి ఎగ్జామ్ రాయండి. మీకు ఆ రాసిన రోజు ఆ కీ పేపర్ చూసుకొని పర్టికులర్గా ఏ క్వశ్చన్ అయితే మీకు రాంగ్ అవుతుందో ఆ క్వశ్చన్ సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రివిజన్ చేయండి. ఎందుకనంటే మనకు ఇన్స్టిట్యూట్లలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఒక టాపిక్ ఉందనుకోండి, వాడు కేవలం 2-3 స్టేట్మెంట్లు మాత్రమే అడుగుతాడు, కానీ ఎగ్జామ్లో మాత్రం 5-6 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అక్కడ. కాబట్టి మనము ఏ క్వశ్చన్ అయితే రాంగ్ అవుతా ఉందో ఆ క్వశ్చన్ సంబంధించి ఆ రోజే మనము ఆ టాపిక్ మొత్తం కూడా రివిజన్ చేయాలి. ఎగ్జామ్ వారానికి ఒక్క టెస్ట్ రాసినా కానీ ఆ రాసిన తర్వాత అదే రోజు కీ పేపర్ చూసుకొని ఆ రోజు ఆ తెల్లారి అవసరమైతే, ఒకటే రోజు అయిపోదు కాబట్టి ఆ తెల్లారి అవసరమైతే ఆ 150 క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రివిజన్ చేయాలి. అలా చదివితేనే మనకు మార్క్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో అది టాపర్లు చేసేటువంటి ఒక ప్లాన్ అన్నమాట. సో మీరు ఇప్పటి నుంచే చదవండి, లాంగ్ ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఓన్లీ ప్రిపరేషన్ మీద కూర్చోకుండా ఏదైనా వర్క్ చేయండి. అది ప్లాన్ బి, మీకు ఇష్టమైన వర్క్, అది పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా మీ ఇష్టం. ఎందుకనంటే ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి అభ్యర్థికి ఉద్యోగాలు రావు. గ్రూప్ 2కు చూసుకున్నట్లయితే 5 లక్షల మంది అప్లై చేస్తే 2.5 లక్షల మంది రాశారు. దీంట్లో ఇప్పుడు ఎగ్జామ్ జాబ్ వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది, కేవలం 700 చిల్లర. ఓకేనా. ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతమంది. కాబట్టి అందరికీ ఉద్యోగాలు రావు. కాబట్టి మీరు కూడా ఆశలు 100% పెట్టుకోకుండా స్ట్రాంగ్గా ఉండి ప్రిపరేషన్ కొనసాగిస్తూనే మరోవైపు ఏదో ఒక వర్క్ చేయండి. ఓకేనా. ఇలా చేయడం వల్ల మీ లైఫ్ కూడా ఇన్ కేస్ రేపటి రోజు జాబ్ రాకున్నప్పటికీ పర్సనల్గా మీరు ఎంచుకున్నటువంటి ప్లాన్ బి ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో గెటిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సక్సెస్ అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒకటే కాదు, ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ఎన్నో వర్గాలు ఉన్నాయి. ఓకేనా. అంటే ఎన్నో రకాలు ఉన్నాయి, అవన్నీ సక్సెసే. ఓకేనా. సో ఇది నా తరపున ఒక చిన్న సలహా అన్నమాట. ఎవరైతే ప్రిపరేషన్ మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి. కానీ జాబ్ క్యాలెండర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, అది బరాబర్ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే నేను ఇప్పుడు ఒక చెప్పేటువంటి చిన్న అంశం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూసాము, ఇక్కడ మన తెలంగాణలో కూడా జరిగింది. అందులో గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో దానికి మెయిన్ రీజన్ ఏంది, నిరుద్యోగులే కదా. సో నిరుద్యోగులు కొంతవరకు అసహనంతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి తెలుసు కదా. సో నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులను ఏదో పరంగా న్యాయం చేయాలంటే అది కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి నేనైతే చెప్పదలుచుకున్నాను. ఓకేనా. సో ఖచ్చితంగా చదవండి. ఇక నా ర్యాంక్ వచ్చేసరికి నాకు ర్యాంకు అంత ఆశించినంత రాలేదు. 7,000 చేంజ్ వచ్చింది, నాకు 7,400 అంతా వచ్చింది ర్యాంకు. మా రూమ్మేట్ ఒక ఫ్రెండ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అతనికి 2,400 వచ్చింది. ఇంకో బ్రదర్కి 3,300 ఎంతో వచ్చింది ఇంకో బ్రదర్కి. ఓకే, మేము 3 మెంబర్స్ మాకు వచ్చినటువంటి ర్యాంకులు. ఒకరికి 2,400, ఇంకొకరికి 3,300, నాకు వచ్చేసరికి 7,400. ఇది నాకు నా ర్యాంక్ అనమాట. ఇంకా మనము గ్రూప్ 1 గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు ఇంతసేపు మనము గ్రూప్ 2 గురించి డిస్కషన్ చేశాము, 14 నిమిషాలు అయింది. సరే, ఇప్పుడు మనం గ్రూప్ 1 గురించి డిస్కషన్ చేసుకున్నట్లయితే
తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు. ప్రజెంట్ నేను కూడా తెలుగులోనే రాశాను. సరే ఇది నిజమా కాదా మనకు తెలియదు. కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో అలాగే మేమందరం అంటే మేము రాసినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో మేము దగ్గర ఒక 18-20 మంది ఉన్నాము. ఇందులో కొంతమంది బయట ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో కలుపుకుంటే దాదాపు 20-25 మంది ఉన్నారు. మా అందరిలో బాగా గమనించినటువంటి అంశం ఏంటంటే నాతో ఇంక్లూడింగ్ నేను కూడా మాకు తెలుగు మీడియం వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేపర్ 1 ఎస్ఏ ఏదైతే ఉందో ఎస్ఏలో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అదే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చూసుకున్నట్లయితే వాళ్ళకు తెలంగాణ మూమెంట్లో 70-80 వచ్చాయి. అటు ఎస్ఏ పేపర్ చూసుకుంటే 70-80 వచ్చాయి. కానీ మాకు వచ్చేసరికి అసలు ఎస్ఏ పేపర్లో నాకు చూసుకున్నట్లయితే నాకు అసలు 46, తెలంగాణ ఉద్యమం చూసుకుంటే 49. అసలు నేను ఆశ్చర్యపోయిన అసలుకి నాకు ఇంత తక్కువ మార్క్స్ రావడం ఏంది. నేను నిజం చెప్తున్నాను. నేను అన్ని పేపర్లలో బాగా రాసిన పేపర్ అంటే తెలంగాణ ఉద్యమం. నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్కి నేను చెప్పాను చాలామందికి, నేను తెలంగాణ ఉద్యమం బాగా రాసిన, ఉద్యమం పేపర్లో నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, అది ఏ పేపర్లో వచ్చినా రాకుండా నాకు ఇదే పేపర్లు ఎక్కువ వస్తాయని చెప్పి నేను చాలామందికి చెప్పిన. మా ఫ్రెండ్స్ అందరికీ అదే చెప్తున్నా. కానీ నాకు రాలేదు. మా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో 70-80 వాళ్ళకి వచ్చాయి. మళ్ళీ వేరే బయట ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఆ ఏరియాలో మనం గమనించినట్లయితే చాలామంది సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు అక్కడ. ఈ సివిల్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తెలంగాణ ఉద్యమంలో బాగా మార్క్స్ వచ్చాయి. వాళ్ళకి తెలంగాణ ఉద్యమం అంత పట్టుందా? మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఇప్పుడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంతవరకు తెలంగాణ ఉద్యమంలో కొంచెం తగ్గించడం అంటే వాళ్ళు ఎట్లా చేశారో మనకు తెలియదు. ఈ తక్కువ రావడం వల్ల అక్కడ సివిల్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లస్ అయ్యాయి. ఎందుకంటే మిగిలిన మార్క్సులు ఇప్పుడు మిగిలిన పేపర్లు ఉంటాయి, పాలిటీ పేపర్, ఇండియన్ హిస్టరీ పేపర్ కావచ్చు, ఎకానమీ పేపర్ కావచ్చు, వాళ్ళకి మనకి అంటే సివిల్స్ వాళ్ళకి మనకి సేమ్ వాళ్ళు ఆల్రెడీ పట్టుంటారు, మనం కూడా పట్టుంటాం కాబట్టి సేమ్ కాంపిటీషన్ ఉంటుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో హై చేయి ఎవరికి ఉంటుంది? మన ప్రాంతీయ మనం చదువుకున్న లోకల్ ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం పట్టు ఉంటుంది. ఇప్పుడు మనం వేరే ఎవరైనా గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, అది నిజమో కాదో మనకు తెలియదు కాబట్టి మనం పేర్లు చెప్పదలుచుకోలేదు. ఒక పర్సన్ నేను ఈరోజు మార్నింగ్ చూశాను, గ్రూప్ 2 థర్డ్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ థర్డ్ ర్యాంకు. ఆ పర్సన్ లాస్ట్ టైం కూడా స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. అతనికి 6 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 1 కాదు 2 కాదు 6 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఆయన చెప్తున్నాడు, ఇంటర్వ్యూ చూశాను నేను, ఎట్టు పరిస్థితిలో నేను గ్రూప్ 1 కొడతా, డిప్యూటీ కలెక్టర్ అవుతా అని చెప్తున్నాడు. ఆయన మార్క్స్ గ్రూప్ 1 సంబంధించిన మార్క్స్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. 430 ఎంతో అన్నారు. నాకు అనిపించింది ఆయన దాదాపు గ్రూప్ 2 టైమ్స్ థర్డ్ ర్యాంక్ అంటే దాదాపు 6 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టిండంటే ఆ పర్సన్కి ఎంత సబ్జెక్ట్ ఉండాలి? ఒక గ్రూప్లో ఒకటి మార్క్స్ లిస్ట్ ఒకటి షేర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఎవరితో మనకు తెలియదు. ఇక్కడ చూడండి, ఈ పర్సన్కి హిస్టరీ పేపర్లో 77, థర్డ్ పేపర్లో 84, ఫోర్త్ పేపర్లో 97, ఫిఫ్త్ పేపర్లో 69, తెలంగాణ ఉద్యమంలో 71 వచ్చాయి. ఈ పర్సన్కి పేపర్ 1లో ఎంత వచ్చినాయి చూడండి, 11 మార్కులు కేవలం. అంటే పేపర్ వాల్యుయేషన్ ఎట్లా జరుగుతుంది? ఫస్ట్ ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎట్లా జరుగుతుందో మనకు అర్థం కాని పరిస్థితి. అసలు పేపర్ వాల్యుయేషన్ అనేది ఒక లిమిటెడ్ ఫ్యాకల్టీకి పెట్టాలి, వాళ్ళ చేతిలోనే ఉంచాలి పేపర్లు. అప్పుడు వాళ్ళు అన్ని పేపర్లు చూస్తారు. అన్ని పేపర్లు చూసేటట్టుగా ఉంటే వాళ్ళందరూ ఎన్ని పేపరు అంటే ఎలా మార్క్స్ చేయాలనేది తెలుస్తుంది. ఇప్పుడు నా మైండ్ సెట్ వేరే ఉంటుంది. నా మైండ్ సెట్లో నేను కొంతమందికి 3 మార్కులు వేస్తా, కొంతమందికి 4 మార్కులు వేస్తా. బాగా నచ్చితే నేను 5 వేస్తా అనుకుంటా. ఇంకో వ్యక్తికి ఎట్లా అనుకుంటాడు? ఇంకో వ్యక్తి దిద్దుతోడు ఏమనుకుంటాడు? నాకు బాగా నచ్చితే నేను 6 వేస్తా, లేకుంటే 7 వేస్తా, మీడియం అయితే నేను 4-5 వేస్తా, అసలు కొంచెం యావరేజ్ ఉంటే 3 మార్క్స్ వేస్తా అని అతను అనుకుంటాడు. సో అతనికి మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి ఎంత డిఫరెంట్ ఉంటుంది? దాదాపు 2 మార్క్స్ 1 మార్క్స్ డిఫరెంట్ ఉంది. ఒక్క మార్కు ఒక క్వశ్చన్కి పోయినా 15 ప్రశ్నలకు 15 మార్కులు పోతున్నాయి. అంటే ఒక పేపర్కి 15 మార్కులు, 10 నుంచి 15 మార్కులు వేరియేషన్ పోతున్నాయి. ఆ లెవెల్లో చూసుకున్నట్లయితే మనము 5 పేపర్లు చూసుకున్నా కానీ 50 నుంచి 75 మార్కులు పోతున్నాయి మనకి. అసలు ఎలా జరుగుతుందో అసలు నాకు అర్థమే కాని పరిస్థితి ఇది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత తక్కువ మార్క్స్ వస్తాయని. సరే మనకు తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఈ విషయంలో నేను ఎవరిని తప్పు పడట్లేదు. కానీ తెలుగు మీడియం వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. బయట టాక్ కూడా నడుస్తూ ఉంది. మీరు చూడండి ఆల్రెడీ. అసలు ఇది నాకు కొంతవరకు కొంచెం నచ్చని అనమాట. అంటే
ఈ మాట ఏదో మనకు కాంట్రవర్సీ ఇది ఉంది ఆల్రెడీ, గతంలో ఉంది మనకి. గత నోటిఫికేషన్ 2011లో జరిగినప్పుడు కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ వేసారని చెప్పి మనకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలామంది అభ్యర్థులు వెళ్ళి ప్రత్యేకంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే అట్లాంటి ఏముండవు, మీరంతా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, అట్లా వేరియేషన్ ఎందుకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ ఇక్కడ రిజల్ట్ చూస్తే అసలు ఎంత దారుణంగా ఉందని అంటే, తెలంగాణ ఉద్యమంలో కూడా అసలు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తక్కువ మార్క్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఫస్ట్ అసలు రీకౌంటింగ్ బదులు రీవాల్యుయేషన్ ఉంటే ఎంత బాగుండేది. రీవాల్యుయేషన్ మన పేపర్ మనం తీసుకునే విధంగా ఉంటే ఎంత బాగుంటుంది. కనీసం మాకు రీవాల్యుయేషన్ లేకుండా మన పేపర్ మనకు ఇచ్చి ఉంటే ఎంత బాగుంటుంది. ఒక 1000 రూపాయలు ఇంకో 1000 పెట్టాలి ఫీజు, ఇంకో 1000 ఫీజు పెట్టి మన పేపర్ మనకి ఇస్తే మనం చూసుకుంటాము, మనం ఎంత రాసినాము, ఎలా రాసినాము మనకు తెలుసు కదా, మన మనసాక్షికి తెలుసు కదా. అలా తెలిసి ఉండేది, అలా ఉంటే బాగుండేది. పేపర్ ఇచ్చే బయటికి ఇచ్చే విధానం ఉంటే బాగుండేది. సో ఇది నాకు కొంచెం బాధను కలిగించినటువంటి విషయం. నాకు వచ్చిన మార్కులు ఎంత అంటే అండి 400 కంటే తక్కువనే వచ్చాయి. నాకు 400 క్రాస్ అవ్వలేదు, తక్కువనే వచ్చాయి. సో ఇది పరిస్థితి. కానీ నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అప్కమింగ్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మీరు చేయాల్సినటువంటి ప్రధాన విషయం ఏంటంటే, ఒకటి మీకు ఇంగ్లీష్లో కొంతవరకు పట్టు ఉందనుకోండి, ఇంటర్మీడియట్ తర్వాత అయినా అట్లీస్ట్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదవగలుగుతారు, ఇంగ్లీష్ మీడియంలో రాయగలుగుతారు అనుకోండి, మీరు ఇంగ్లీష్లోనే చదవండి. ఒక 3 months కష్టపడండి, ఏం ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్లోనే చదవండి. లేదు మాకు ఇంగ్లీష్ మీడియం అసలు రాదు, టచ్ లేదు, మేము బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుగు మీడియమే అని ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి చెప్తున్నాను. ఒక ఫెయిల్యూర్గా నేను చెప్తున్నాను, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒక గ్రూప్ 1 ఫెయిల్యూర్గా నేను చెప్పదలుచుకున్నాను. నాకు రాదు, నాకు 400 దాటలేదు, సో నాకు రాదు, నేను అది ఫిక్స్ అయిపోయినా. ఒక ఫెయిల్యూర్గా నేను చెప్పదలుచుకున్నాను. మీరు కనుక తెలుగు మీడియంలో రాయాలనుకుంటే ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేసే విధానం ఎట్లుండాలనంటే, హెడ్లైను పాయింట్స్, మీరు రాసే ఆన్సర్స్ అట్నే ఉండాలి. హెడ్లైన్స్ పాయింట్స్ గబగబా అట్లా రాసేటట్టు ఉండాలి, అవతలోనికి అర్థం అవ్వగలగాలి, అట్లా ఉండాలి. ఇది ఒకటి. ఇంకొకటి, మనము నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మనం ఏం చేయాలనంటే, టీజీపీఎస్సీ వారికి మనము సిలబస్లో ఒకవేళ మార్పులు చేయాల్సి వస్తే గ్రూప్ 1లో మాత్రం ఖచ్చితంగా మనం అడగాల్సింది ఏంటంటే, తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టమని చెప్పి మనం అడగాలి. అప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, మనము తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము ఈక్వల్ అయినప్పుడు మనకింత మార్క్స్ ఎందుకు తక్కువ రావాలి. నా పేపర్ ఇప్పుడు బయట తీస్తే అసలు నాకు ఇప్పుడు బలవంతంగా అసలు అంటే బహిరంగంగా చెప్పాలనిపిస్తుంది. నాకు అసలు నా పేపర్ నాకు బయటికి ఇస్తే ఎంత బాగుండని. తెలంగాణ ఉద్యమం నాకు అసలు జాబ్ రాకుండా నేను బాధపడను. ఎంత బాగా రాశానంటే తెలంగాణ ఉద్యమము, అది నాకు తెలుసు నేను ఎంత బాగా రాశాను అనేది. అసలు ఆ పేపర్ బయటికి ఇస్తే ఎంత బాగుండేది. అలా పరిస్థితి ఇప్పుడు ఉందన్నమాట. ఇది నాది ఒక్కటే కాదు, చాలామందికి ఈ బాధ కనిపిస్తూ ఉంది. సరే అది వదిలేయండి, ఇక అయిపోయింది. మనం ఇక్కడ బాధపడవలసిన విషయం కంటే సంతోషించవలసిన విషయం ఏంటంటే, ఫస్ట్ మనకు నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ముందుకు పడి తొందరగా అయిపోయింది. సో ఆ విషయంలో చదివిన వాడు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళు ఏమి సబ్జెక్ట్ లేకుండా రాదు, వాళ్ళకు కూడా సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు సబ్జెక్ట్ రాస్తారు. వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది కాబట్టి మార్క్స్ పడతాయి, ఉత్తగా ఏం పడవు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియము, మరి వాళ్ళకి ఇంగ్లీష్లో ఏమైనా స్కోర్ ఎక్కువ పడ్డదా అనేది క్లారిటీ లేదు. కానీ మనకు ఎక్కువ పడ్డట్టుగానే కనిపిస్తూ ఉంది అక్కడ. అయితే మనకు ఈ నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ అవ్వడం ఒక సంతోషకరమైనటువంటి ఒక విషయం. మనకు అప్కమింగ్ నోటిఫికేషన్లు కూడా తొందరగా వచ్చి తొందరగా కంప్లీట్ అవుతాయని చెప్పి మనం కూడా ఆశించాలి. ఏ నోటిఫికేషన్ కూడా లాంగ్ పోవద్దనమాట. ఎందుకనంటే ఈ గ్రూప్ 1 ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. ఒకటే నోటిఫికేషన్ 3 years, ఒకటే నోటిఫికేషన్. కాబట్టి అప్కమింగ్ నోటిఫికేషన్లు వచ్చినా కానీ మీరు ఏ అభ్యర్థులైనా సరే ఫలానా నోటిఫికేషన్లో ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని ఎవరైనా అన్నారనుకోండి, అది నోటిఫికేషన్ వచ్చే టయానికి దాన్ని రేజ్ చేయండి. నోటిఫికేషన్ కంప్లీట్ స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్స్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం దాన్ని మీరు పట్టించుకోవద్దు. చూడండి, ఎవరి లైఫ్కి వారే బాధ్యులు. ఒకరి కోసం మనం ఏం చేయలేము. ఇప్పుడు చూసాం మనకు ఎన్నో ధర్నాలు జరిగినాయి. GO 29 సంబంధించిన ఇష్యూ చాలా జరిగింది. అందరూ ఫైట్ చేశారు, నేను ఫైట్ చేశాను, చాలామంది ఫైట్ చేశారు. కానీ మనకు లాస్ట్కి ఏమైంది? 563 మందికి మాత్రమే ఉద్యోగం వచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. మనం ఆల్రెడీ ఈరోజు మీరు ఈటీవీలో ఒక ఇంటర్వ్యూ ఉంది, గ్రూప్ 2 3rd ర్యాంక్ పర్సన్ ఉన్నాడు, అతని ఇంటర్వ్యూ చూడండి. అతను దాదాపు ప్రతి సంవత్సరం ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ అతను ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కాన్స్టాంట్ ప్రిపరేషన్. మన లైఫ్ మనమే చూసుకోవాలి. ఎవరో పిలుస్తున్నారు, ఏదో జరుగుతుంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రిపరేషన్ కంటిన్యూ చేసేటప్పుడు మధ్యలో అన్వాంటెడ్ విషయాలలో మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వకండి. అది ఎలాంటి విషయమైనా సరే.
సో నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పదలుచుకున్నాను ఇదైతే. ఓకేనా. సో మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అలాగే ఈ ప్రిపరేషన్తో పాటుగా కంపల్సరీ ఏదో ఒక వర్క్ చేయండి. ఓకేనా. గ్రూప్ 1 రానిటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇదే నేను చెప్పదలుచుకున్నాను. అందులో నేను ఒకడిని. నేను ఏదో ఒక వర్క్ చేయాలి, బతకాలి కాబట్టి దాంతో పాటుగా చదువుతాను. నేను కూడా ప్రిపరేషన్లో కంటిన్యూగానే ఉంటాను. లాంగ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి. మనకు జాబ్ క్యాలెండర్ ఉంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మనకు ఎందుకనంటే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్కి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ బరాబర్ ఇస్తారు. వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు, మేము ఇస్తామని చెప్పి. సో మనకు అవకాశం ఉంది కాబట్టి మనం మళ్ళీ చదువుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే న్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో తెలుగు మీడియం వాళ్ళైతే ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ బాగలేకపోతే మీకు మార్క్స్ పడవు, నాకు అర్థమయ్యింది. సెకండ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంచెం మీకు ఇంగ్లీష్లో మంచి అవగాహన ఉంది, కొంచెం పట్టు ఉంది అని అంటే మాత్రం బరాబర్ మీరు ఇంగ్లీష్ మీడియమే షిఫ్ట్ అయిపోండి, తెలుగు మీడియంలో చదవకండి. ముందే చెప్తున్నాను. తెలుగు మీడియంలో మీకు పట్టు ఉంటే తెలుగు మీడియంలో, ఎవరైతే తెలుగు మీడియం ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే చివరిగా చెప్పేది, మీరు ఇది ఈనాడు పేపర్ ఏదైతే ఉందో, ఈనాడు పేపర్లో ఎడిటోరియల్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని రోజు చదవండి. దాంట్లో భాషా పట్టు చాలా వస్తుంది అనమాట మనకు దానివల్ల. ఓకేనా. మనకు భాషా పట్టు అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఆ పేపర్ దిద్దేటోనికి వీనికి బాగా పట్టుందిరా భయ్య అని చెప్పి అర్థం అవ్వాలి వానికి. నీ రైటింగ్ అర్థం అవ్వాలి, అటు భాష అర్థం అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఎందుకు 7 మార్క్స్ ఖచ్చితంగా వేస్తాడు. అంటే నేను రాలేదని కాదు, నేను రాసిన, కానీ తెలంగాణ ఉద్యమం బాగా రాసిన. నాకు తెలంగాణ ఉద్యమంలో తక్కువ మార్క్స్ వచ్చినందుకు నేను కొంచెం అప్సెట్లో ఉన్నాను అనమాట. సో అందుకని నేను చెప్పదలుచుకున్నాను, మీరు రైటింగ్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. న్యూస్ పేపర్ డైలీ చదవండి, ఎడిటోరియల్ పేపర్ డైలీ టైం పాస్గానే చదవండి. వాడు ఏదో ఒక మ్యాటర్ మీద ఇస్తాడు. ఒకరోజు ఏదైనా సంథింగ్, ఇప్పుడు ఏంటంటే ఒకరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఒక టాపిక్ ఇస్తాడు, ఏదైనా డిసీజ్ మీద ఒక టాపిక్ ఇస్తాడు, లేకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద ఒక టాపిక్ ఇస్తాడు. డైలీ ఒక్కొక్క టాపిక్ మీద ఒక ఇష్యూ ఇస్తాడనమాట ఎడిటోరియల్లో, ఈనాడులో. సో మీరు చదవచ్చు దాంట్లో, ఎనర్జీస్ మీద, సోలార్ సిస్టమ్ లాంటిది ఏమైనా ఒక టాపిక్ మీద ఇస్తాడు కాబట్టి మీరు చదవండి, మీకు పట్టు వస్తుంది. మీరు కనుక ఇప్పటి నుంచి చదవకుంటే గ్రూప్ 1 మేము ఏదో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుకుంటామని అంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. సేమ్ నా లెక్క మీరు ఇతరులకు ఇలా సలహాలు చెప్పడం తప్ప దేనికి పనికి రాకుండా అవుతారు. కాబట్టి ఇప్పటి నుంచే చదవండి. ఓకేనా. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి సలహా. వీడియో లెంత్ బాగా పెరిగింది, ఇప్పటికీ 26 నిమిషాలు అయింది కాబట్టి వీడియోని క్లోజ్ చేయదలుచుకున్నాను. మళ్ళీ ఇంకా ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఉంటే వీడియోలు చేస్తూనే ఉంటాను. ఏదైనా వర్క్ చేసుకోవాలి కాబట్టి నేను కూడా చదవాలి కాబట్టి వర్క్ చేసుకుంటూ చదువుతాను. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అనమాట. ఓకేనా. సో ఎవరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో ఆ అభ్యర్థులు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏదో ఒకటి వర్క్ చేయండి. ఫస్ట్ ప్లాన్ బి పెట్టుకోండి, దాంతో పాటుగానే చదవండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.